ఆస్తిక మహాశయులకు ధర్మ జిజ్ఞాసులకు స్వధర్మ వేదికకు స్వాగతం. శివాయ గురవే నమః. మనము ఈ ఎపిసోడ్లో ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైః అర్చైః నరస్సదా ఈ శ్లోకం గురించి శంకర తాత్పర్యం ఆదిశంకర భగవత్పాదుల వారు ఎలా మనకు తాత్పర్యాన్ని అందించారో ఆ భాష్య పంక్తులకు సంబంధించిన తాత్పర్యాన్ని చూద్దాం. ఈ శ్లోకము ధర్మరాజు భీష్ముడిని ఉద్దేశించి అడుగుతున్నారు. మీ దృష్టిలో సర్వధర్మాలలోకెల్లా అత్యంత ఉత్తమమైన ధర్మం ఏది అని అడిగారు. కో ధర్మ సర్వధర్మాణం ధర్మోధికతమో మతః అని పూర్వము అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో దానికి సమాధానంగా భీష్ముల వారు ఇక్కడ సమాధానాన్ని చెప్తున్నారు. ఏమని? ఏషమే సర్వధర్మాణం ధర్మోధికతమో మతః యద్భక్త్యా పుండరీకాక్షం స్తవైః అర్చైః నరస్సదా. ఏం చెప్తున్నారు ఇక్కడ అంటే, మనము పూర్వం ఎపిసోడ్లో చెప్పుకున్నాం, ధర్మము రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి ప్రవృత్తి ధర్మం, రెండవది నివృత్తి ధర్మం. నివృత్తి ధర్మాన్ని కాసేపు పక్కకు పెడదాం. ప్రవృత్తి ధర్మంలో ఎన్నో రకాల నియమాలు, ఎన్నో రకాలైనటువంటి నిబంధనలు కూడి ఉంటాయి. ఉదాహరణకి ఏవైనా ఒక యజ్ఞం చేయాలి అంటే ఆ యజ్ఞానికి సంబంధించిన పదార్థాలను సేకరించాలి. అలాగే వృక్షములు ఇవాళ రేపు మనకి దొరకక ఏ కర్రబెట్టి ఆ కర్రబెట్టి చేసేవాళ్ళు కొంతమంది తయారయ్యారు, పద్ధతిగా చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏదేమైనా అందరికీ సంభవం అవ్వాలి కదా. రకరకాల యాగాలకు హోమాలకు రకరకాల కర్రలను ఉపయోగించమని శాస్త్రం చెబుతూ ఉంటుంది. అలాగా ఒక యజ్ఞం చేయాలి అంటే దానికి సంబంధించిన సంభారాలను ఏర్పాటు చేసుకోవాలి అంటే అందరి వల్ల అయ్యే పని కాదు. ఇది ఎంతో కష్టంతో కూడింది. నియమము, నిష్ఠ, ఆచార వ్యవహారాలు. అందుకనే ఆచారహీనం నపునంతి వేదాహ అని చెబుతుంది. ఎంత వేదశాస్త్రాలు చదివినప్పటికీ సరైనటువంటి సదాచారం గనక లేకపోతే అటువంటి వేదశాస్త్రముల ద్వారా చెప్పబడినటువంటి కర్మలు వాడిని ఉద్ధరించలేవు అని. అందుకని సదాచార సంపత్తి అత్యంతము అవసరము అని మనకి శాస్త్రం ద్వారా తెలియబడుతుంది. ఇవాళ రేపు ఏ నియమాలు లేకుండా అత్యంత సులభంగా చేసుకోవడానికి ఏవైనా ఉంటాయా అని మనందరికీ ఒక ప్రశ్న కలుగుతుంది. కానీ యథార్థానికి చెప్పాలి అంటే నియమనిష్టలు, నియమ నిబంధనలు లేనటువంటి కర్మలు శక్తి లేనివి అని చెప్పాలి. ఎంతో కొంత నియమము నిబంధన అనేది ఉంటుంది. అసలు లేకుండా ఏ కర్మలు ఉండవు. ఎన్ని నియమ నిబంధనలు ఎక్కువగా ఉంటూ ఉంటాయో ఆ కర్మ అంత శక్తివంతమైంది అని అర్థం చేసుకోవాలి. అయితే మరి ఇంత తీవ్రమైన నియమ నిబంధనలు ఉంటే అందరూ పాటించలేరు కదా. మరి ఎట్లాగా పరిస్థితి అంటే, అందుకోసమనే పరమాత్మ కలియుగంలో అత్యంత సులభంగా మనం అందరము చేసుకోవడానికి వీలుగా ఈ నామస్మరణ అనే దాన్ని తెలియజేశారు. దాన్నే భీష్ముల వారు కూడా మనకు చక్కగా చెప్తున్నారు. అంటే ఇక్కడ భగవంతుడు చెప్పడము అంటే వేదము ద్వారా భగవంతుడు శాసించటము అని అర్థం. ఆ వేదాల్లో ఉన్న విషయాలనే ఋషులు మునుపు చెప్పుకున్నట్టుగా అనేక స్మృతులు శృతుల రూపంలో మనకు అందిస్తూ ఉంటారు. పురాణాలు, ఇతిహాసాల రూపాల్లో మనకు అందిస్తూ ఉంటారు. అందులో వేదాలలో రెండు రకాలుగా ధర్మం చెప్పబడుతుంది. కొన్ని ఆచరించమని, కొన్ని ఆచరించకూడదు అని. చోదనా లక్షణో ఊర్ధ్వో ధర్మ అని మీమాంసా శాస్త్రం చెబుతుంది. సరే, ఆ విషయాన్ని పక్కకు పెడితే వేదము ఏ కర్మలని ఎవరు ఎప్పుడు ఎలా ఆచరించాలో వేదము సాక్షాత్తుగానే చెబుతూనే ఆ వేద హృదయాన్ని అర్థం చేసుకున్న ఋషులు కొన్ని స్మృతుల రూపంలో, పురాణ ఇతిహాసాల రూపాలలో కూడా మనకి అందించారు. స్వయంగా వాళ్ళు ఆచరించి కూడా చూపెట్టారు. అటువంటి అనేక ధర్మాలు, ఒకటి కాదు రెండు కాదు, ఎన్నో రకాల ధర్మాలు చెప్పబడ్డాయి. ఆ అన్ని ధర్మాలలోకెల్లా ఏషమే సర్వధర్మాణం అంటున్నారు. ఏది ధర్మము అంటే యద్భక్త్యా అత్యంతము భక్తితో ఈ పుండరీకాక్షుణ్ణి ఎవరైతే స్తుతి చేస్తారో, అంటే మానసికమైన ధ్యానం కావచ్చు, వాచికమైన స్తుతి కావచ్చు, లేదా శారీరకమైన కర్మ, పూజలు అర్చనలు ఇట్లాంటివి ఏవైనా కానీ, లేదా ఈ మూడు కూడా చేసుకోవచ్చు మన అవకాశాన్ని బట్టి. ఇలాగా మనము చేసేటువంటి కర్మలు ఆ పుండరీకాక్షుణ్ణి ఉద్దేశించి ఎప్పుడైతే చేస్తామో ఆ కర్మ అత్యంతము ఉత్తమమైంది అని చెప్పారు. యథార్థానికి ఇక్కడ చెప్పాలి అంటే ఏదో అర్చనా పూజ అని కూడా చెప్పలేదు, నామస్మరణకే పెద్దపీట వేశారు. స్తవైః అర్చైః నరస్సదా. స్తుతి, పరమాత్మను ఎప్పుడూ స్తుతి చేసుకుంటూ ఉండడం, అర్చిస్తూ ఉండడం,
ఇది అత్యంతము ఉత్తమము అని చెప్పారు. దేనికోసం ఇది మాట ఇలా చెప్పారు అంటే, ఇందాక చెప్పుకున్నట్టుగా యజ్ఞయాగాది క్రతువులు చేయాలి అంటే వృక్షాలు పడగొట్టాలి, ఆయా వస్తువుల కోసం సంభారాల కోసం ఎంతగానో శ్రమించాలి. అందరి శరీరాలు ఒకలాగా ఉండవు, ఇబ్బందులతో ఉండేవాళ్ళు ఉంటారు, ఆరోగ్యం బాలేని వాళ్ళు ఉంటారు, వృద్ధులు ఉంటారు, బాలురు ఉంటారు. మరి అలాంటి అందరికీ కూడా చేసే కర్మ అందుబాటులో ఉండాలి కదా. కాబట్టి స్త్రీ బాల వృద్ధ రోగగ్రస్తులతో సహితంగా శరీరం బాగున్న వాళ్ళైనా బాలేని వాళ్ళైనా, ఇవాళ రేపు మనం చాలా బిజీ లైఫ్ కాబట్టి మన జీవితంలో కూడా అత్యంత సులభంగా చేసుకోవడానికి వీలుగా నామస్మరణని ఇక్కడ భీష్ముల వారు ఉపదేశం చేస్తున్నారు. అంటే ఇక్కడ ఉద్దేశ్యం వేదాలలో చెప్పబడ్డటువంటి యజ్ఞయాగాది క్రతువులన్నీ మానేయమని అర్థం కాదు. వాటిని చేయగలిగే సామర్థ్యం కలిగిన వాళ్ళు వాటిని చేయవచ్చు, తప్పులేదు. అవి చేస్తూ కూడా భగవన్నామ స్మరణ చేయడం వల్ల బండల కొద్ది పాపాలు కరిగిపోతాయి అని చెప్పడంలో ఎటువంటి ఆశ్చర్యం లేదు. మన పూర్వీకులు కూడా అలాగే ఆచరించి చూపెట్టారు. మనకి భగవద్గీతలో యజ్ఞానాం జపయజ్ఞోస్మి అని గీతాచార్యుడు చెప్పిన మాట ఇక్కడ గుర్తు తెచ్చుకోవచ్చు. అలాగే జపస్తు సర్వధర్మేభ్య పరమో ధర్మ ఉచ్యతే అనేటువంటి ఒక మాట మహాభారతంలో చెప్పబడి ఉంది. ఆ మాట కూడా ఇక్కడ మనం గుర్తు తెచ్చుకోవచ్చు. అలాగే యద్భక్త్యా పుండరీకాక్షం అనే మాట వాడారు. అంటే భక్తితో ఆ పుండరీకాక్షుణ్ణి ఎవరైతే స్తవై అర్చై అన్నారు. అసలు ఈ పుండరీకాక్షుడు అంటే ఏమిటి, దీని గురించి చూద్దాం. పుండరీకాక్షుడు అంటే సాధారణంగా విశాలమైన నేత్రములు కలిగి పెద్ద పెద్ద కన్నులు కలిగిన వాడు, తామర పూల వంటి కన్నులు కలిగిన వాడు అనేటువంటి అర్థాన్ని చెప్తూ ఉంటారు. ఈ అర్థం తప్పేం కాదు, ఇది ఉత్తమమైన అర్థమే. కానీ ఇంకో మాట కూడా ఇక్కడ చెప్పబడి ఉంది. ఏంటంటది, ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా అని భగవద్గీతలో చెప్పిన మాట కూడా మనం ఇక్కడ గుర్తు తెచ్చుకోవాలి. అలాగే నీవారశూకవత్తన్వి పీతాభా ఆస్వత్యనూపమా తస్యా ఆశిఖాయా మధ్యే పరమా ఆత్మా వ్యవస్థిత అని చెప్పే మంత్రం కూడా హృదయ పుండరీకములో పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటున్నారో, ఉపాసన చేస్తున్నారో అనే మాట కూడా చెప్పబడుతుంది. కాబట్టి అటువంటి హృదయ పుండరీకములో ఉన్నటువంటి ఆ పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటున్నారో, అక్కడ ఉండేది ఏమిటి, మన నిజాత్మ స్వరూపమే, మనమే అక్కడ ఉంది. మనము, ఆత్మ అంటేనే మనము అని అర్థం, ఆత్మ అంటేనే మనము అని అర్థం. ఈ శరీరం అని అర్థం కాదు. కాబట్టి అటువంటి పరమాత్మని ఎవరైతే తెలుసుకుంటున్నారో, ఆ తెలుసుకునే వారికి లేదా తెలుసుకోవాలనుకుంటున్నారో అలాంటి వారికి అత్యుత్తమమైన సాధనం వేదశాస్త్రాలలో ఎన్నున్నప్పటికీ కూడా ఈ స్తుతి రూపంగా, అర్చనా రూపంగా ఆచరించదగినటువంటి భగవన్నామ స్మరణ అని చెప్పబడుతుంది. కాబట్టి అన్ని ధర్మాలలో భగవన్నామ స్మరణ చేయడం అనే ఈ ధర్మం అత్యంతము విశేషమైంది అని చెప్పబడుతుంది. అంతవరకే కాకుండా మనకి విష్ణు పురాణంలో చాలా ప్రసిద్ధమైన శ్లోకం లోకంలో చెబుతూ ఉంటారు. అది కూడా చూద్దాం. ఏంటంటే అది ధ్యాయన్ కృతే అంటే కృతయుగంలో అని. కృతయుగంలో ధ్యానము, యజన్యజ్ఞై త్రేతాయాం, త్రేతాయుగంలో యజ్ఞయాగాది క్రతువులు, ద్వాపరే అర్చయన్, ద్వాపరయుగంలో అర్చనాదులు, యదాప్నోతి తదాప్నోతి, ఈ 3 యుగాలలో ఏవేవి ఆచరిస్తే ఎటువంటి ఫలాలైతే లభిస్తున్నాయో అటువంటి ఫలమే కలవు సంకీర్త్య కేశవం. కలియుగంలో ఆ పరమాత్మని స్మరణ చేసినంత మాత్రం చేతనే అంతటి ఫలం లభిస్తుంది అని చెప్పబడుతుంది. అలా అని చెప్పి ఆ తపస్సులు, యజ్ఞయాగాది క్రతువులు, అర్చనలు చేయకూడదు అని కాదు. వాటికి ఉండే ఫలం ఉండనే ఉంది కలియుగంలో కూడా. కానీ అవి చేస్తున్నప్పటికీ ప్రతి ఒక్కళ్ళు చేసుకోవడానికి అనునిత్యం నామస్మరణకి చాలా ప్రాధాన్యత ఇచ్చారు. చాలామంది ఇవాళ రేపు పేరు పెట్టి మేము హిందువులం అని మాట్లాడే వాళ్ళల్లో కొంతమంది మాకేం లేవండి, అవి లేవు ఇవి లేవు, మేమేవో వేదాలు చదువుకోవాలి, ఇవి చదువుకోవాలి, ఇవన్నీ రకరకాలుగా మాట్లాడుతూ హిందూ ధర్మంలో మాకు ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మేము ధర్మాన్ని మానుతున్నాము, ఇందులోంచి వెళ్ళిపోతున్నాము అనే వాళ్ళకి ఇది మీరు మనమందరం చెప్పాలి. చూడండి, నామ సంకీర్తనల వల్లనే ఎన్నో పాపాలు పోతాయి, భగవద్ అనుగ్రహం లభిస్తుంది, బ్రాహ్మణాది అన్ని వర్ణాల వాళ్ళు చేయదగినది అని చెప్తున్నారు కదా. ఇంతకన్నా ఏం కావాలి ఇంకా మనకి?
అతి సులభమైన ఉపాయం చెబుతున్నప్పుడు ఎందుకు ఇన్ని కష్టాలు పడాలి మనం? కాబట్టి ఎవరి అర్హతకు తగ్గట్టుగా, ఎవరి ధర్మానికి తగ్గట్టుగా వాళ్ళు ఆయా నిత్యకర్మానుష్ఠానాలను చేసుకుంటున్నప్పటికీ భగవన్నామ సంకీర్తన అనేది రామ అంటారా, కృష్ణ అంటారా, శివ అంటారా, వాసుదేవ అనుకుంటారా, మీ ఇష్టం. మీరు ఏ భగవన్నామ సంకీర్తనను ప్రశాంతంగా చేసుకోగలుగుతారో చేస్తారు. పరమాత్మ ఒక్కడే. ఆ విషయాన్ని ముందు ముందు ఇంకా మనం జాగ్రత్తగా చూద్దాం. ఈ ఎపిసోడ్లో ఇంతవరకు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ మంచి విషయాలను మనం తెలుసుకుందాం. అంతవరకు నమస్కారం. సర్వం ఖల్విదం బ్రహ్మ నేహ నానాస్తి కించన బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరః.